నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి వార్తలు అయితే మరి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. అక్కడ మరి తెలంగాణలో రేవంత్ రెడ్డితో, అలాగే ఆంధ్రప్రదేశ్లో లోకేష్తో భయపడుతున్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్రను గనక తగ్గిస్తే తాను తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి ఆయన ముందు డిమాండ్ పెట్టినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా ఆయన వెళ్ళి కలవడం జరిగిందా? ఒకవేళ వాళ్ళు ఈ డిమాండ్స్ కి ఒప్పుకుంటే మరి ఈయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. ఒక పక్క స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే పులివెందుల పర్యటన 5 రోజులు అని చెప్పి ఆయన హడావిడిగా అటు వెళ్ళారు. మరి 5 రోజుల పర్యటన అని చెప్పి మరి 3 రోజులకే దాన్ని ముగించేసుకొని బెంగళూరు వెళ్ళడం అయితే జరిగింది. మరి బెంగళూరులో డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు అంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కాంగ్రెస్ లో విలీనం కూడా చేయబోతున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే అసలు ఊహించని షాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 30 సంవత్సరాల పాటు నిరాటంకంగా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తాననే ఒక ధీమాలో అదే ప్లాన్తో ఆయన ముందుకు వెళ్తా ఉండే టైంలో ఊహించని విధంగా ఒక్క టర్మ్తోనే ఆయన బిళ్ళబీటుగా పడిపోయాడు. పట్టం కూడా ఒక ప్రతిపక్ష హోదా కూడా రానంత 11 సీట్లకి 151 నుంచి అది ఆయనకి షాకింగ్ కలిగింది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ 30 సంవత్సరాలతో పాటు ఒక 5 సీట్లు పెరగటమో తగ్గటమో 151కి అటో ఇటుగానే నా పరిపాలన ఒక 6 టర్మ్స్ అన్నా కంటిన్యూ అవుతుందనే ఉద్దేశం మీద ఆయన ఈ ప్యాలెస్లు కట్టుకోవటం కానీ, తర్వాత ప్రజలతో ప్రవర్తన కానీ, ఆయన సలహాదారులు నియమించుకోవటం, ఆయన వ్యవహార శైలి, ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని చేసుకొచ్చాడు. దాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఒక్కసారి నన్ను నమ్మారు కాబట్టి 151 స్థానాలు ఇచ్చారు, ఇక ప్రజలకి మాటకి వెళ్ళి నేను కనపడటం ఇదివరకట్లాగా బిల్డప్ ఇవ్వటం అక్కర్లేదు, నేను ఇదే పందాలో వెళ్ళిపోతుంటే వాళ్ళు తను నటన నమ్ముతారు, ఒకసారి నేను అధికారం ఇవ్వమని అడిగా కాబట్టి ఇచ్చారు, ఈసారి కూడా అలాంటిదే ప్రతి ఎలక్షన్కి ఒక ఇష్యూ పట్టుకొస్తాను. ఫస్ట్ ఇష్యూలో వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, నాకు అనాథన అయిపోయాను, నేను నా వాళ్ళందరినీ వరుసగా చంపుతా వస్తున్నారు మా తాతయ్య దగ్గర నుంచి ఇక్కడ వరకే అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో అంత పెద్ద ఇష్యూ ఏం దొరకపోయేటప్పటికి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ వివేకానంద రెడ్డి గారి గ్రేవ్ అంటే సమాధి తవ్వి మళ్ళీ ఆయన పార్థివ దేహంతో రాజకీయం చేద్దామని ప్రయత్నించాడు. చేసేటప్పటికి ఈసారి ఆయనకి అనుకోని విధంగా సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత రావటం, ఇప్పుడు చంపింది బయట వాళ్ళు కాదు, చంపిన వాళ్ళలో ఈయనే జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది, భారతికి కూడా పాత్ర ఉంది, అతని పేరేంటి అవినాష్ రెడ్డి, వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. ఇతను ఇంట్లోనే హత్య రాజకీయాలు, తర్వాత ఆస్తి పంపకాల్లో అన్యాయాలు చేశాడు, వాడుకుని వదిలేయటం, తల్లిని చెల్లిని కూడా ఇబ్బందుల్లో పెట్టాడు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోవద్దు, నా తండ్రిని చంపిన వ్యక్తి అంతకుండా ప్రోత్సహిస్తున్న వ్యక్తిని ఎన్నుకుంటారా అని సునీతారెడ్డి గారు వీళ్ళంతా బయటకు వచ్చేటప్పటికి అసలు అప్పటికే ఈయన పరిపాలన ప్రజా వ్యతిరేకమైన విధానాలతో జరుగుతూ ఉంది. దానితోడు నైతికంగా కుటుంబ సభ్యురాలైన విజయమ్మ గారు కూడా తన్ని ఈసారి గెలిపించమని అడగలేకపోయింది. ఎందుకంటే ఆయన ప్రజల్ని ఏ రకంగా హింసిస్తున్నాడో ఆమె గమనించింది. తను కూడా ఒక బాధితురాలే, ఈయన చేతిలో తన కూతురు కూడా ఒక బాధితురాలే. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుదామని చేసిన ప్రయత్నం విఫలమయ్యి విజయమ్మ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతనితో ఈ రకమైన ఇబ్బంది ఉందని, కనీసం మేము గెలవపోయినా పర్వాలేదు, అతను ఓడిపోయినా కూడా మాకు మంచిది అనేది వాళ్ళు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ముందు జగన్మోహన్ రెడ్డి పదవి ఓడగొడితే కానీ ఇంట్లో కూడా ఈ అన్యాయాలు ఆగవు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నాడు, కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నాడు, ఎవరు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. అందుకని ముందు పదవి ఓడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు వాళ్ళు. అది ఇతను కూడా ఆ ట్రాప్లో ఎట్లా పడ్డాడంటే తనకి ఇక ప్రజలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు. నాకు కాకపోతే ఇంకెవరకు ఓటేస్తారు, నాలాంటి ఉత్తముడు ఈ ప్రపంచంలో ఉండడు. అవినాష్ రెడ్డి కూడా అత్యంత ఉత్తముడు కాబట్టే నేను ఇచ్చాను, అసలు అతనికి కూడా అచ్చిలో పాత్ర లేదని ఇతరులకే సర్టిఫికెట్లు రాసిస్తున్నప్పుడు ఇక నా వ్యక్తిత్వం గురించి నేను ఒక జీసస్ క్రైస్ట్ అనుకున్నాడు ఆయన. కాబట్టి జీసస్ క్రైస్ట్ లాగా నన్ను ప్రజలు అభిమానిస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఇక నాకు తిరుగులేదు అనే ధీమాకు వచ్చేసాడు. ఆయన
తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఏంటంటే మద్యపానం గురించి నా ఆడబడుచులు తాళిబొట్లు తెగిపోతుంటే నేను చూస్తా కూర్చుంటానా, ఇలాంటి మద్యం అనేది ఉండటానికి వీల్లేదు, సంపూర్ణ మద్య నిషేధం పెట్టాల్సిందేను, అసలు మద్య ఆదాయంతో నడిపేవాడు ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అట్లాగే ప్రజల ఆస్తుల మీదకి దూసుకెళ్ళిపోయారు శాసనసభ్యులు కూడా. ఎందుకంటే ఈయన అట్లాంటి అవకాశం ఇచ్చాడు. ఈయనేమో పెద్ద స్థాయిలో ప్రభుత్వ సొమ్ము లిక్కర్ రూపంలోను, శాండ్ రూపంలోను, గనుల రూపంలో దోసుకుంటుంటే వాళ్ళు ప్రజల ఆస్తుల మీద పడ్డారు. గుడివాడలో అతను ఓడిపోగానే కొడాలి నాని 8.5 ఎకరాలు రాజేంద్ర నగర్ అనేది జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎట్లా అంటుందో అలాంటి ప్రాంతం, ఆ ప్లాట్లన్నీ ఆక్రమించేసుకుంటే తర్వాత ఇతను ఓడిపోయిన తర్వాత కానీ వాళ్ళు ధైర్యం చేసి ఈ జేసీబీలు తీసుకెళ్ళి ఆ కంచె అంతా తొలగించి ఎవరి ప్లాట్లు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన తనకి దెబ్బతీసింది. ఇప్పుడు తనకి ఏమనుకుంటున్నాడు, ఇక నేనుగా మళ్ళీ వెళ్ళి ప్రజల్ని ఆమోదం పొందే అంత ఓపిక నాకు లేవు, అలాంటి ఇష్యూస్ కూడా లేవు. మనిషి ఒకసారి నమ్మి మోసపోతారు. ఇప్పుడు నేనేం చెప్పి మోసపోయాలి, ఎవరు కుటుంబ సభ్యుల్ని చంపి ఎంతమంది నన్ను చంపుతాడు, ఎన్నిసార్లు అని వెళ్తాడు, అయినా నమ్మరు. రోజు నాయన పులి వచ్చాయంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి ఒక రకంగా ఈయన కాంగ్రెస్ డిఎన్ఏ ఉంది కదా, పార్టీ వచ్చిందే ఆయనకి ముఖ్యమంత్రి పదవి లేదని వాళ్ళ తండ్రి మొత్తం కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ కాంగ్రెస్ వాడు కూడా ఈ పార్టీ పెట్టుకున్నాడు ఈయన. కాబట్టి ఒక రకంగా ఇక నేనుగా దీన్ని పునర్జీవం ఇవ్వలేను కాబట్టి పార్టీని విలీనం చేస్తే ఆ ఉండాళ్ళు కూడా ఎంతో కొంత రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఒక నేషనల్ పార్టీ కాబట్టి. ఇప్పుడు మిగిలిన అందరూ తిట్టుకుంటున్నారు ఇతన్ని. 175 మంది కుటుంబాలు, ఎంతమంది కార్యకర్తలు ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తాడని వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్ముకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయారు. అందరూ తిడుతున్నారు వాళ్ళ. కాబట్టి ఇక ఇప్పుడు తను ఇది కనుక వదిలిచ్చేసుకుంటే, ఈ 10 మంది ఇక్కడ, ఆ 10 మందిని రాజ్యసభలోని వదిలిచ్చేసుకుంటే తను దుబాయ్లో ఉండి అడిగేవాడు లేడు, లండన్లో ఉన్న అడిగేవాడు లేడు. కాబట్టి ఒక రకంగా ఇది అందులో డీకే శివకుమార్తో వీళ్ళ కుటుంబానికి అత్యంత అన్యోన్యత ఉంది. కాబట్టి ఆయన ద్వారా ఏదైనా రాయబారం జరిపి ఒకవేళ పార్టీ విలీనం చేసి వాళ్ళు కనుక అభ్యంతరం చెప్పకపోతే ఆయన వాళ్ళని అప్పగిచ్చేస్తాడు. ఇలాంటి గతంలో చాలాసార్లు జరిగినాయి. పార్టీ నిర్వహణ చేయలేని టైంలో చాలామంది పార్టీని కాంగ్రెస్లో విలీనం, ఇప్పుడు అనాథల్ని ఏం చేస్తారు, పొద్దున్నే తీసుకెళ్ళి అనాథాశ్రమం ముందు సినిమాల్లో చూస్తాం కదా, బిడ్డను అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. అట్లాగే పార్టీని నిర్వహించలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శాసనసభ్యుల్ని ఏదో ఒక జాతీయ పార్టీకి అప్పచెప్పేసి ఇక చేతులు దులుపుకుని వెళ్ళిపోతారనమాట. ఇది కూడా అలాంటిది అనుకోవాలంతే. సో తన మీద వచ్చే కేసులకే రాజకీయ బలం ఉండాలన్న ఉద్దేశంతోనే, అంటే జాతీయ స్థాయిలో రాజకీయ బలం ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన విలీనం చేయాలి అనుకుంటున్నారు అనుకోవచ్చా? అలాగే మరి ఇప్పటికీ ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా మరి షర్మిల గారు ఉన్నారు. ఈయన కానీ పార్టీని విలీనం చేస్తే మరి ఆవిడ ప్రాధాన్యతను తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందంట? అసలు ఈయన రాజకీయాల్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక షర్మిల గారు రాజకీయ ప్రాధాన్యత ఉంటే ఆయనకి ఏంటి అవసరం, లేకపోతే ఏంటి? కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అయినా ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆమెగా గెలవలేకపోయింది కదా, ఇప్పుడు కడపలోనే గెలవలేకపోయింది. కొంత దీర్ఘకాలంలో తన ఏదో ఒక శక్తి మేరకి తను నిలబడగలుగుతుంది. ఈయనైతే రాజకీయాల్లో ఉండనప్పుడు ఆమెను గురించి ఆంక్షలు పెడతాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే తర్వాత ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే కేసుల విషయంలో, ఇప్పుడు అసలు ఎవరూ లేని దానికన్నా ఎవరో ఒకళ్ళు ఈయన పార్టీ తరఫున మాట్లాడేవాడు ఉండాలి కదా. రెండోది వాళ్ళ బీజేపీ పార్టీ కూడా తనంతట తను ఇతన్ని కాపాడే దశలో లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు బీజేపీకి అవసరం లేదు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి అయితే కొద్ది గొప్ప అవసరం ఉంది, ఎందుకంటే ఏపీలో నిలదొక్కుకోవటం. అలాగే కాంగ్రెస్ అవసరం కూడా మరి వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈ రెండు ఉన్నాయి కనుక, ఈ ప్రతిపాదన కనుక ఒకటే అయితే మరి ఏపీలో మరొక అంటే సరికొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయంటారా? మరి అసలు ఏమో ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన పార్టీగా దాన్ని పునర్జీవనం చేసి ఇవ్వలేడు కాబట్టి ఆ కనీసం ఎన్నికైన వాళ్ళకి ఏదో ఒక షెల్టర్ అయితే ఇవ్వాలి కదా. అట్లా షెల్టర్ ఇచ్చేస్తే వాళ్ళు ఈయనక చూడరు. ఈయన ఏ దుబాయ్లో ఉండే వ్యాపారాలు, ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, చాలామంది మోడీ వాళ్ళు అంతా కూడా లండన్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈయన కూడా ఇక్కడ ఉండి ఈ కేసులు తప్పించుకోవడానికి ఒక రకంగా అక్టాన్ సాట్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు రేపు ఈ సిబిఐ కోర్టు కూడా ఇంకోటి చెప్పచ్చు, మొన్నటి రాక ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను రావటానికి చాలా ఖర్చు అవుతుంది, కష్టం అన్నాడు. అట్లాగే నేను ఇప్పుడు లండన్లో స్థిరపడ్డా కాబట్టి ఈ కేసుల నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వమని అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని విదేశాల టూర్లు నేను బ్యాన్ చేయలే. ఇంకా సిబిఐ అడగాలి, నాకు పాస్పోర్టు కోర్టు వారికి సబ్మిట్ చేయమని, సరెండర్ చేయమని అడగలేదు. కాబట్టి అవకాశం ఉంటే కనుక ఉపయోగించేసుకుంటాడు. బయటపడిన తర్వాత ఇక ఎవరినైనా తీసుకురావడం అంత ఈజీ కాదు. అందువల్ల ఇక రాజకీయంగా ఆయనకి పెద్ద ఆశ లేవు కాబట్టి సరెండర్ చేసి ఇప్పుడు ఉన్న పిల్లల్ని ఆయన పెంచే పరిస్థితి కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది వాళ్ళ బాగోగులు, వాళ్ళు కూడా మన మీద దృష్టి పెట్టుకుని ఉంటారనే ఉద్దేశం కనపడుతుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.